ఇలాంటి బంగారు నగలను ధరించి పెద్ద పెద్ద కుండలలో ఉన్న పెరుగుని చిలుకుతుంటే ఆ ఆభరణాలు ఒక్కటికొకటి తగిలి అందమైన చప్పుడు వినపడేది అంటున్నారు. అలాంటి శబ్దం నీకు వినపడట్లేదా అని తన స్నేహితురాలని నిద్రలేపుతున్నారు. అందరికీ నాయకుడైన ఆ శ్రీమన్నారాయణుడి నామాన్ని పాడుదాం, లేచిరా అని పిలుస్తున్నారు. ఈ పాసురంతో గోదాదేవి మనకు అందించే సందేశం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఒక స్త్రీగా ఉండి మనకి తను నేర్పించింది చాలా ఉన్నప్పటికీ ఎంతో విశేషమైనది. ఒక స్త్రీ తన పుట్టినింటి వైభవాన్ని గొప్పగా చెప్పే అలవాటు ఎవరు తనకి నేర్పించనక్కర్లేదు. ఏ ఒక్క ఆడపిల్ల అయినా మా నాన్నగారు ఇలా, మా అమ్మ ఇలా, మా తాతయ్య గారు ఇలా, మా వంశం ఇలాంటిది అన్న వైభవాన్ని చెప్పుకోవడం అనేది సాధారణంగా ఉండే అలవాటు. కానీ మెట్టినింటి వైభవాన్ని మాట్లాడడానికి సులభంగా వస్తుందా అంటే అది ఆలోచించాలి. ఎందుకంటే ఏ ఆడపిల్లైనా